ఇవాల్టి మన కథ అమాయకురాలు. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. వారికి పెళ్ళిళ్ళై భార్యలు కాపరానికి కూడా వచ్చారు. శిల్పి భార్యకి చిన్న కోడలైన కనకమ్మ అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. కనకమ్మ కూడా అత్తగారంటే ఎంతో ప్రేమాభిమానాలు, భయం భక్తులు కలిగి ఉండేది. పెద్ద కోడలు శారద అత్తగారంటే నిర్లక్ష్యంగా ఉండేది. కొంతకాలానికి శిల్పి భార్య చనిపోయింది. శిల్పి ఆమె విగ్రహం నిలువెత్తున తయారు చేసి ఇంట్లో ఒక పక్కన పెట్టాడు. మరి కొంతకాలం గడిచాక శిల్పి కూడా కన్నుమూశాడు. అత్తమామలిద్దరూ పోయేసరికి ఇంటి పెత్తనం దగ్గర తోడికోళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు బయలుదేరాయి. ఈ ఘర్షణ లేకుండా చేసుకోవడానికి అన్నదమ్ములిద్దరూ కూడబలుకుని ఇంటిని 2 భాగాలుగా విభజించుకుని నివసించడం మొదలుపెట్టారు. 2 భాగాల మధ్య ఉన్న గదిలో శిల్పి భార్య విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం గురించి అన్నదమ్ములేమీ పట్టించుకోలేదు. పెద్ద కోడలు శారద కూడా విగ్రహం ఉన్న గదిలోకి అడుగు పెట్టకుండా తమ వైపు తలుపు బంధించి పెట్టుకుంది. కానీ కనకమ్మ అత్తగారు పోయిన దగ్గర నుంచి కూడా ఆ విగ్రహాన్ని అత్తగారులా చూసుకుంటూ విగ్రహానికి నమస్కరించి పూలు పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య గారు అని దండం పెట్టుకునేది. తాను ఏమి చేయదలుచుకున్నా విగ్రహం దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పే చేసేది. ఇవాళ మీకు ఇష్టమైన కూర చేస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పేది. ఆమె చాలా అమాయకురాలు. ఆమె అమాయకత్వం ఎంత దాకా పోయిందంటే ఒకనాడు ఆమె తన అత్తగారికి ఇష్టమైన వంటకాలన్నీ తయారు చేసి విగ్రహం ముందు విస్తర వేసి వడ్డించి భోంచేయండి, ఇవాళ మీరు భోంచేస్తే గాని నాకు ముద్ద దిగదు అని పట్టుబట్టి కూర్చున్నది. తన తోడికోడలో కంట కనపెడుతూనే ఉంది శారద చేస్తున్న పనులన్నీ. తలుపు అవతల నుంచి అత్తగారు ఎక్కడైనా అందరి ముందు భోంచేసిందా ఏం, ఒక గడియసేపు ఒంటరిగా వదిలితే భోంచేస్తారు అన్నది. నిజమే కదా అనుకుని కనకమ్మ తలుపు మూసి తమ భాగంలోకి వెళ్ళిపోయింది. వెంటనే శారద తలుపు తెరిచి ఆకులో వడ్డించి ఉన్న పదార్థాలన్నీ పాత్రలోకి తీసుకుని తమ భాగంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తలుపు మూసేసింది. ఒక గడియ గడిచాక కనకమ్మ అత్తగారి విగ్రహం ఉండే గదిలోకి వెళ్ళి చూస్తే ఖాళీ విస్తర కనిపించింది. అత్తగారు నిజంగానే భోంచేశారనుకుని ఆమె రోజు అత్తగారి విగ్రహం ముందు విస్తరేసి వడ్డించి తినండి అత్తయ్య అని చెప్పి అవతలకు వచ్చేస్తూ ఉండేది. ఒక గడియ అవతలు వెళ్ళి చూస్తే విస్తర ఖాళీగా ఉండేది. కనకమ్మ చేస్తున్న ఈ పని ఒకనాడు భర్త కంట పడింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏమిటి, విగ్రహానికి భోజనం పెడుతున్నావేమిటి అని అతను భార్యను అడిగాడు. అత్తగారు రోజు భోంచేస్తున్నారు, కావాల్సిస్తే మీరే చూడండి అన్నది కనకమ్మ ఎంతో అమాయకంగా. ఆమె భర్త తలుపు సందులో నుంచి చూసేసరికి అవతలి భాగంలోంచి తన వదినగారే వచ్చి విస్తట్లో వడ్డించిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకుంటూ ఉండడం గమనించింది. శారద ఇలా చేయడం తన అన్నకి ఎంతో అవమానమని అతను గ్రహించాడు. అతను పరువుగా వదినగారు దుర్బుద్ధి పోగొట్టే ఉపాయం ఏదైనా ఆలోచించాలి అనుకుని కనకమ్మతో, ఇటు చూడు కనకం, ఇన్నాళ్ళుగా నువ్వు అమ్మకు అన్నం పెడుతున్నావు కానీ ఆమె ఏ రూపంలో వచ్చి భోంచేస్తున్నది నువ్వు చూడనే లేదు. రేపు అన్నం పెట్టి తలుపు సందులో నుంచి చూడు అన్నాడు. అలా చూస్తే అత్తయ్య సిగ్గుపడతారో ఏమిటో అన్నది కనకమ్మ. నువ్వు చూస్తున్నట్టు ఆవిడికి ఎలా తెలుస్తుంది అన్నాడు భర్త. కనకమ్మ తృప్తిపడి మన్నాడు అత్తగారి విగ్రహం ముందు విస్తరవేసి వడ్డించి తలుపులో ఉన్న సందుగుండా లోపలికి చూసింది. ఆమెకి శారద కనబడింది. కనకమ్మ ఆశ్చర్యపోయింది. తన అత్తగారు తను పెట్టిన భోజనాన్ని తన తోడికోడల రూపంలో వచ్చి భోజనం చేసి ఇద్దరు కోడలకి న్యాయం చేస్తుందన్నమాట. ఆవిడ ఇంటికి పెద్ద కోడల రూపంలో రావటం కనకమ్మకి చాలా ఉచితంగానే తోచింది. ఆమె శారద వద్దకు వెళ్ళి, అక్క నువ్వెంత అదృష్టవంతురాలివి, అత్తయ్య నీ రూపంలో వచ్చి భోంచేస్తున్నారు, ఇక మీద నేను నిన్ను అత్తగారిలా చూసుకుంటాను అన్నది. శారద ముఖం కందిపోయింది. కనకమ్మ నిజం తెలుసుకుని తనతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నదనుకుని ఆమె విగ్రహం గదిలోకి రావడం మానేసింది. తాను రోజు వడ్డించే భోజనం అత్తగారు తినడం మానేసిన సంగతి గమనించిన కనకమ్మ నేను తొంగి చూసిన సంగతి అత్తగారికి తెలిసినట్లున్నది, ఆమె భోజనం చేయడం లేదని భర్తతో విచారంగా చెప్పింది. భర్త ఆమెకు అసలు విషయం చెప్పి ఊరడించాడు. శారద తనకు మొహం చూపించడం సిగ్గుపడుతుండడం గమనించిన కనకమ్మ తన భర్త చెప్పింది నిజమేనని గ్రహించింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.